ఒక ప్రశ్న నేను ఒక్క నిమిషం నేను ఇక్కడ ఏం చెప్తా అంటే సరే ప్రశ్న చెప్పాను అడుగుతాను. ఒక్క విషయం, నువ్వు నిరాదరణకు గురై ఉద్యమకారుడు అయినా గానీ టిఆర్ఎస్ లోంచి కాంగ్రెస్ లోకి పోయినావా, లేక ఆదరణకు గురై నీకు అన్ని ఎమ్మెల్యే టికెట్లు అన్ని ఇస్తే పోయినావా? మళ్ళీ అడగండి అన్న. మీకంటే చాలా మంది తక్కువ ఉద్యమ స్ఫూర్తి గల వాళ్లను, తక్కువ టిఆర్ఎస్ కు సేవ చేసిన వాళ్ళకి అందలాలు ఎక్కించినారా లేదా, టికెట్లు ఇచ్చినారా లేదా, మీలాంటి వాళ్ళను ఇగ్నోర్ చేసినారా లేదా? ఆ బాధతోనే, ఆ రకమైన ఫీలింగ్ తోనే ఇక్కడ ఇది దొరల రాజ్యము, ఇక్కడ మనలాంటి వాళ్ళకి అవకాశాలు దొరకదు, ముఖ్యంగా బీసీలకైతే మరీ అవకాశాలు దొరకదు, ఇట్లాంటి పరిస్థితి ఉంది, అందుకే నేను బీఆర్ఎస్ వదిలెట్టినానని మీరు చెప్పినారా? చెప్పలేదు. మీరు అడ్వకేట్ కదన్నా, మీరు చెప్పారా? అన్న మీరు అడిగిన దానికి నేను అడిగిన దానికి సమానం చెప్పాలి. మీరు అడ్వకేటే కదా. ఒక ఆర్గ్యుమెంట్ అవుతుంటే స్టిక్ టు ద పాయింట్ అని పైన కూర్చున్నాడు అంటాడు. భరత్ అన్న ఏమంటలేడు, ఎందుకంటే ఆయనకు నడుతుంది, మీరు కొట్లాడుకోరు, నేను సపరేట్గా నోరు పూసుకుంటా అని చెప్పి ఆయన చెప్తాను. అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ పోతున్నావు, కోర్టు ఇది ఓవర్ రూల్డ్ అని చెప్పని ఆయన అంటలేడు. మీద ప్రేమ మీరు ఆయన అడిగే ప్రశ్న కాదు, చిన్న అంశమే చెప్తానంటే నన్ను కంప్లీట్ చేయని అన్న. నా మీద పర్సనల్ గా మీరు లేవనెత్తింది కాబట్టి చెప్పాలన్నా. నేను పర్సనల్ గా చెప్పాను, నేను చెప్తా వినండి. ఆ రోజు పొన్నాల గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. గాంధీ భవన్ కి వెనకటికి రోషయ్య గారు కుక్క ఇద్దరు కలిసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేదట. కుక్క వారి పక్కన కూర్చునేదట. మేమిద్దరం పోయినప్పుడు ఆ కుక్క కూడా లేకుండే. 6-7 నెలలు మేమే ఇప్పుడు ఆ టిఆర్ఎస్ లో ఉన్న గోసుల శ్రీని అనేటి ఆయన తీసుకొచ్చి జాయిన్ చేసినాం. గొల్లకుర్మ హక్కుల పోరాట సమితి నాయకుడు బెల్లయ్య నాయక్ గారిని తెచ్చినాం. ఇట్లా ఆ రోజుల్లో కాంగ్రెస్ కూలగొట్టేంత బలంగా లేదు, కానీ మీరన్న కోణం అది రాజకీయం సార్. అది ఎట్లా తెలుగుదేశం. ఇంకా ఇంకోటి ఏంటంటే ఏంటంటే జానారెడ్డికి ఒక్క నిమిషం దయాకర్ గారు, అప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్ అలర్ట్ చేశారు. జానారెడ్డి ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఆకుల లలిత ఎమ్మెల్సీ క్యాండిడేట్, మీ వాళ్ళని కూడా పోస్ట్ చేస్తున్నారు జాగ్రత్త టీడీపీ అని చెప్పి కేసీఆర్ ఫోన్ చేసి జానారెడ్డి కూడా అలర్ట్ చేశారు. అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్, టీడీపీ ఒకటి, అది వేరే సంగతి. ఒక మాట భరత్ గారు చెప్తా. ఇగో పిరికి నాయకుడు చేసేది ఎప్పుడు కూడా చాలా భయానక ఉంటది, ఇట్లానే ఉంటది. దమ్మున్నోడు నిజంగా వారు అన్నట్టుగా అప్పుడున్న కేసీఆర్ కున్న క్రేజ్ కి ఈ పరిస్థితులు వస్తే ఎన్టీఆర్ మొదటైనట్టే అవుతుండే. అది ఉద్యమ ఇంకా ఊపు పోలేదు. ఆయన అప్పుడప్పుడే ముఖ్యమంత్రి అయింది. ఆయన భయపడి కౌంటర్ కాదు, ఆగి నేను చెప్పని ఊక కౌంటర్లే నాకు ఇచ్చుకుంటా కూర్చుంటే చెప్పాలి, నేను కూర్చోబెట్టి వాళ్ళతో కౌంటర్ ఏంటి. కానీ వినండి, ఆ రోజుల్లో ఎవరు మాట్లాడినరు ఆయనకు వ్యతిరేకంగా, ఎవరు మాట్లాడాలి. ఇప్పుడు ఈ చర్య ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసే ఓటుకు నోటిదే అంటుండ్రు కదా. మీరు ఓటుకు నోటు కేసులో 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు మీరు ఏం చేయలే, ఏమి కూడా చేయలే. కానీ మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిన అంశాన్ని ఈ కేసు ఉంటదని తెలిసినా 1 సంవత్సరం లోపే దీన్ని వేయడంతోనే పాటు మొత్తం విచారణ జరుగుతుంది. మీ కాలంలో జరిగిందంటే మీరు చేసిందని అర్థం. రెండోది, ఇప్పుడు దాంట్లో ఏదో రేవంత్ రెడ్డి గారు అక్యూజ్ అయితే మీరు చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ మీరు ఎప్పుడు కూడా ఒక పని చేసేటప్పుడు సహేతుకంగా చేస్తున్నామా లేదా. మీరు స్టీఫెన్సన్ కూడా ట్యాప్ చేస్తారు, కెమెరాలు పెడితే ఈవెంట్ మేనేజ్మెంట్ పని ఏది మిస్ వరల్డ్ చేసినట్టు క్రికెట్ చేసినట్టు కెమెరా పైన మీరు చెప్పమన్నా కూడా అన్ని వస్తాయి. రేపు ఆ కమిషన్ కూడా ఉన్నది. ఎవడెవడు పోయి ఆమెకు పైసలు ఇచ్చి ఆశలు చూపించేసి నువ్వు ఇట్లా చెప్పు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా చెప్పు అన్నోడు ఎవడో కూడా వస్తుంది. అది చేసే కౌంటర్ గా ఉంటది. రెండోది ఇక్కడ ఇప్పుడు దీన్ని డీవియేట్ కాకుండా ఒక మాట, నేను నా అబ్జర్వేషన్ లో ప్రజలిచ్చిన మ్యాండేట్ ను ఇంత పెద్ద ఎత్తున మిస్యూజ్ చేసిన
నాయకులు అంటే మీరు నాకంటే పెద్ద కానీ నేను చూడలేదు. నేను కూడా ఎన్టీఆర్ గారి కాంచి రాజకీయాలు ఫాలో అవుతున్నా కానీ మరీ ఇంత ఇంటెన్సివ్ గా లేదు. అఫ్ కోర్స్ విజయభాస్కర్ రెడ్డి గారి నేతలు జనార్దన్ రెడ్డి గారి ఇట్లా చూసినాం గానీ ఓకే నీకు ఇంత పెద్ద ఎత్తున 88 సీట్లు ఇచ్చిండ్రు. మొదటిసారి అంటే 61 సీట్లు 63 సీట్లు వచ్చినాయి అనుకో. రెండవసారి క్లీన్ మ్యాండేట్ మా మనుషులతోనో మిషన్లతోనో వచ్చినాయి నీకు 88. ఇక అప్పుడేం పుట్టే అప్పుడు కాంగ్రెస్ మర్జీ చేసుకుంటూ మళ్ళీ 12 సీట్లు. అదే తప్పు. అప్పటికి కూడా ఉందా? మళ్ళీ అప్పటికేమైనా ఉందా సెక్యూర్ గా? మళ్ళా వాడేవాడు ఫస్ట్ టర్మ్ లో టీడీపీని కాంగ్రెస్ ఎమ్మెల్యే తీసుకుని ఏం తప్పు పట్టలే. 5 ఫస్ట్ తీసుకున్నాడు కాంగ్రెస్. ఆమోద్ గారితో సహా ఎమ్మెల్సీలతో ఏమైతే సార్ ఆమోద్ గారు కంప్లీట్ కాదండి ఆయన 6 ఎమ్మెల్సీలు తీసుకున్నాడు. 12 మంది టీడీపీ వాళ్ళని తీసుకున్నాడు. రెండవ దఫాలో 88 ఉన్నా 12 తీసుకున్నాడు. 88 ఉన్నా ఎందుకంత భయం అని అంటారు దయాకర్ గారు. అంతే కదా, 88 ఉన్నా ఎందుకంత. ఈ టాపిక్ క్లోజ్ చేయాలి. క్లోజ్ 5 minutes. భరత్ గారు